హలో అందరికీ నమస్కారం. నేను మీ లావణ్య గూడూరు. ముందుగా మన టీవీ అండ్ టీవీ5 ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అమెరికా తెలుగు అసోసియేషన్ సగర్వంగా సమర్పిస్తున్న 18వ ఆటా కాన్ఫరెన్స్ అండ్ యూత్ కన్వెన్షన్ జూన్ 7th, 8th, 9th అట్లాంటా నగరంలో అంగరంగ వైభవంగా జరగబోతోందండి. మరి ఆట అంటేనే ప్యాషన్ ఫర్ ఆ కల్చర్ అండ్ కంపాషన్ ఫర్ ఆ పీపుల్ అనే నినాదంతో 3 దశాబ్దాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలని, తెలుగు సంస్కృతి సాంప్రదాయాల్ని, భాష గురించి, మన పద్ధతుల గురించి ఇక్కడున్న పిల్లలకి తెలియజేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు మన ఆట వారు. మరి అందులో భాగంగా ఈ 18th కాన్ఫరెన్స్ లో ఎన్నో ఆటలు, పాటలు, పోటీల్ని నిర్వహిస్తున్నారు. సో వాటిలో జుమ్మంది నాదం అనే ఒక సింగింగ్ కాంపిటీషన్ ని నిర్వహిస్తున్నారు. మరి వారి నిర్వాహకులు చైర్ అయిన జనార్దన్ పన్నెల గారు మనతో ఉన్నారు. మరి ఆయన ఒక జానపద గేయకారులు అండ్ అలాగే పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ గేట్స్. అలాగే ఎన్నో ప్లేసెస్ లో కూడా ఆయన పాటలు పాడి ప్రదర్శనలు ఇవ్వడం కూడా జరిగింది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ జనార్దన్ పన్నెల గారు. హలో అండి, నమస్కారం అండి జనార్దన్ గారు. నమస్కారం అండి. లావణ్య గారు, ఎలా ఉన్నారు? బాగున్నాము. చాలా సూపర్. మొత్తానికి ఇక్కడ అట్లాంటాలో చాలా కళాకూలంగా మొత్తానికి అంటే అమెరికన్ తెలుగు అసోసియేషన్ కన్వెన్షన్ జరుగుతుంది కదా అట్లాంటాలో. సో యా, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఇక్కడ అందరు కూడా చాలా కష్టపడుతున్నారు ఈ కన్వెన్షన్ ని విజయవంతం చేయాలని చెప్పేసి. మాకు తెలుసు మీరు చాలా కష్టపడుతున్నారు ఈ కన్వెన్షన్ సక్సెస్ఫుల్ గా చేయడానికి. సో ముందుగా అసలు ఇందులో మీ రోల్ ఏంటి? నేను జుమ్మంది నాదానికి కల్చరల్ చైర్ అండి. ఈ జుమ్మంది నాదం ఏంటంటే ఇది పాటలు ముఖ్యంగా ఏంటంటే అమెరికాలో ఉన్నటువంటి 50 రాష్ట్రాలలో ఉన్నటువంటి చిన్నారులు పెద్దలు కూడా ఈ పాటల పోటీలలో పాల్గొని విజేతలుగా వాళ్ళని అంటే ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళని కన్వెన్షన్కి ఇక్కడ కన్వెన్షన్ జూన్ 7th, 8th, 9th జరుగుతుంది కాబట్టి ఆ కన్వెన్షన్ లో ఇక్కడ ఎక్కడైతే మనకి ఇప్పుడు సిటీస్లలో మనం కండక్ట్ చేస్తున్నామో వాళ్ళందరూ కూడా విన్ అయిన వాళ్ళు, ఎస్పెషల్లీ విన్నర్స్, రన్నర్స్ ఇక్కడికి అట్లాంటా కన్వెన్షన్కి వచ్చేసి వాళ్ళు ఫైనల్స్ లో పాల్గొని వాళ్ళ ప్రతిభను ఇక్కడ దాదాపు అంటే 10,000 నుంచి 15,000 మధ్యన మన తెలుగు ప్రజలందరూ కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళందరి ముందు ఈ యొక్క ప్రతిభను చూపించుకునేటువంటి అవకాశం ఈ జుమ్మంది కార్యక్రమం ద్వారా ఈ అమెరికన్ తెలుగు అసోసియేషన్ కల్పిస్తా ఉందండి. చాలా బాగుందండి. అంటే మీరు చెప్తుంటేనే చాలా ఆహ్లాదంగా అనిపిస్తోంది. సో మరి యాక్చువల్ గా అయితే ఈ ఏర్పాట్లు ఇవన్నీ చూస్తుంటే ఇండియాలో ఎలక్షన్స్ తర్వాత ఇక్కడ తెలుగు వాళ్ళందరూ కూడా ఆటా కన్వెన్షన్ గురించే మాట్లాడుతున్నారట. మరి నిజమేనా? అంతే మీరేమంటారు? కదండి. ఇక్కడ అసలు చెప్తున్నాను కదా దాదాపుగా అంటే ఇప్పుడు ఇక్కడ మనకి అట్లాంటాలో కోర్ టీమ్ మెంబర్స్ దాదాపు ఒక 100 వరకు కమిటీస్, చైర్స్, కో చైర్స్, మెంబర్స్ ప్రతి వారం అంటే ఎవ్రీ వీకెండ్ కూడా ఇక్కడ ఏదో ఒక రెస్టారెంట్ లో కూర్చొని దానికి సంబంధించిన సన్నాహాలు ప్రతి కమిటీ ఎట్లా పనిచేస్తుంది. ఎందుకంటే ఇంతమందిని తెలుగు ప్రజల్ని దాదాపు 10 నుంచి 15,000 మధ్యన తెలుగు ప్రజలందరికీ కూడా మంచి హాస్పిటాలిటీని ముఖ్యంగా అంతేకాకుండా ప్రపంచ నలుమూల నుంచి కూడా ప్రపంచ దేశాల నుంచి కూడా తెలుగు వారందరూ కూడా ఈ కార్యక్రమంకి వీక్షించడానికి వస్తారు కాబట్టి సెలబ్రిటీస్ మీ అందరికీ తెలుసు, సినీ కళాకారులు, సాహితీవేత్తలు, బిజినెస్, రాజకీయ నాయకులు అందరూ కూడా వస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మంచి ఏర్పాట్లు అందించాలి కాబట్టి సో చాలా కష్టపడుతున్నారు. యా, వింటున్నామండి. నాకు కూడా చాలా వరకు తెలిసి వచ్చింది. చాలా అంటే ఎంతో మంది వాలంటీర్స్ కృషి, ఎంతో మంది వీకెండ్స్ త్యాగం చేసి వాళ్ళ టైం స్పెండ్ చేసి చాలా చక్కగా మా అందరి కోసం ఒక మంచి ప్రోగ్రామ్స్ ని కానీ డిజైన్ చేయడం కానీ, లేదా ఆటా కన్వెన్షన్ ఒక కన్నుల పండుగగా చేద్దామని చూస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. సో మరి అసలు బేసిక్ గా ఈ ఆటా కన్వెన్షన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటారు? అంటే ఎందుకు చేస్తారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు, దాని గురించి మా ప్రేక్షకులకు చెప్తారా? అంటే మనకి ఒకటండి, ఇప్పుడు మనం పాశ్చాత్య దేశంలో ఉన్నాం. ఓకే, మన సంస్కృతే మన సంపద. ఓకే, ఇప్పుడు దాంట్లోనే మరవద్దు మన దేశ సంస్కృతిని, మరవద్దు మన దేశ సంస్కృతిని, మన కట్టు మన బొట్టు అందరికంటే పై మెట్టు, మన కట్టు మన బొట్టు అందరికంటే పై మెట్టు, రుచి చూపించావో వాళ్ళు రకుంటే ఒట్టు, వాళ్ళు రకుంటే ఒట్టు. సో వా పాట రూపంలో చాలా చక్కగా చెప్పారు. అంటే మన సంస్కృతి మన సంపద అన్నాను కదండి. మన సంస్కృతి అంటే అది ఎవరైనా కావచ్చు, ఇటు భారతీయులు కావచ్చు లేదా ఇటు ఇక్కడ ఉన్నటువంటి అమెరికన్లు కావచ్చు,
అన్ని దేశాల వారు ఇక్కడ ఉంటారు కాబట్టి ఎవరి సంస్కృతిని వాళ్ళు గౌరవించుకోవడం అనేది తప్పలేదు. సంస్కృతి లేకపోతే మనకి ప్లస్ యానిమల్స్ కి ఏమి తేడా ఉండదు అనేది నేను ఇప్పుడు భావిస్తుంటాను. కాబట్టి ఎవరైతే ఏ సంస్కృతిని ఫాలో అవుతున్నారో, మన పండగలు అందామా, మనకు సంబంధించినటువంటి ఆచారాలు అందామా, వాటిని అన్నిటి కూడా మనం ఫాలో అవుతే రేపటి నాడు ఇక్కడ పుట్టినటువంటి పిల్లలు కూడా వాటిని చూసి వాటిని మన సంస్కృతిని వారు ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని కొరకే చాలా వరకు అంటే ఈ యొక్క తెలుగు సంస్థలు, ముఖ్యంగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆర్గనైజేషన్ దాదాపు 3 దశాబ్దాలకు పైగా ఈ యొక్క కన్వెన్షన్స్ ను, ఈ యొక్క మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళడానికి భాగంగా ఎంతో కష్టపడతా ఉన్నారు. వారికి ఎన్ని సమస్యలు వచ్చినా, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మళ్ళీ అందరూ కూడా ఒక వేదిక పైకి వచ్చి ఈ యొక్క ప్రతి 2 సంవత్సరాలకి ఒక కన్వెన్షన్ ని బాగా ఘనంగా చేస్తున్నారండి. ఇదంతా కూడా మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళడానికి చేస్తున్నటువంటిది ఒక గొప్ప ఆశయం అండి. వండర్ఫుల్ అండి. చాలా చక్కగా చెప్పారు. సో మీరు పాట రూపంలో కూడా చెప్పారు కాబట్టి మా ప్రేక్షకులకి ఇంకా బాగా అర్థమైంది మన సంస్కృతిని ఎంత బాగా గౌరవిస్తారంటే. మనం విదేశాల్లో ఉంటాం కాబట్టి వీళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు, అన్ని పట్టించుకోరు, వీళ్ళ పిల్లలకి అంత తెలియదు అని అనుకునే వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ. సో మరి జుమ్మంది నాదం విషయానికి వద్దాము. సో ఇది మామూలుగా అయితే సిరిసిరిమువ్వ సినిమాలోని పాట. మరి ఆ పేరుకి ఇన్స్పిరేషన్ ఏంటి? అసలు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటి? అంటే చెప్పాను కదండి, ఇప్పుడు మనకి అమెరికాలో కూడా చాలా మంది అంటే భారతదేశానికి ధీటుగా అమెరికాలో కూడా పిల్లలు కూడా మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్తున్నారు. తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుండే దాదాపు 5 years నుంచే ఈ పిల్లలకి కూడా ఇక్కడ మంచి అంటే ట్రైన్డ్ అయినటువంటి టీచర్స్ ఆధ్వర్యంలో పిల్లలకి సంగీతం నేర్పించడం కానివ్వండి, అలానే కూచిపూడి నాట్యం కానివ్వండి, భరతనాట్యం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడంతా కూడా మంచి మంచి నృత్య కళాకారుల చేత ట్రైన్డ్ అయినటువంటి శిక్షకుల ద్వారా పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి సో వారి ప్రతిభను మనము ఇక్కడ కూడా మనకి ఎందుకంటే సంగీతం అనేది మన జీవితంలో ఒక భాగం. అది సో అది ఒక థెరపీ లాగా. కాబట్టి దాన్ని కూడా మనకి ఈ పిల్లలందరూ కూడా వాళ్ళ ప్రతిభను చూపించుకోవాలంటే వాళ్ళకంటూ ఒక వేదిక కలిగించాలి. కాబట్టి మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలంటే దాని కొరకే ఈ జుమ్మంది నాదం కార్యక్రమం. సో బేసికల్గా జుమ్మంది నాదం సయ్యంది పాదం, జుమ్మంది నాదం సయ్యంది పాదం, తను ఊగింది వేళ చెలరేగింది ఒక రాసలీల, జుమ్మంది నాదం సయ్యంది పాదం. సో జుమ్మంది నాదం, సయ్యంది పాదం అండ్ బ్యూటీ పేజెంట్, ఈ 3 విభాగాలను అమెరికన్ తెలుగు అసోసియేషన్ 50 రాష్ట్రాలలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా అవకాశాన్ని కల్పించి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి. సో ప్రస్తుతానికైతే మేము 10 రాష్ట్రాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. దాంతో పాటుగా కొందరికి వెసులుబాటు కాని వాళ్ళకి వర్చువల్ గా కూడా ఇప్పుడు రేపు ఈ సండే రోజున May 5th కూడా వర్చువల్ గా కూడా ఈ కాంపిటీషన్ నిర్వహిస్తున్నామండి. ఓ వండర్ఫుల్ అండి. సో అంటే అందుకోలేని వాళ్ళు, ఆ టైం మిస్ అయిన వాళ్ళకి కూడా మీరు మళ్ళీ ఇంకో ఆపర్చునిటీ ఇవ్వాలనుకుంటున్నారు. సో దట్స్ రియలీ గుడ్. రిజిస్టర్డ్ చేసుకుని అక్కడ ఏదైనా ఇబ్బంది అయ్యి వాళ్ళు పార్టిసిపేట్ చేయని వాళ్ళని, ఉంటాయి కదా, అలానే ఏదైనా సిటీలో కొందరు ఆర్గనైజర్స్ కూడా కొంత ముందుకు రాకపోతే అక్కడ ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా మనం వర్చువల్ గా అవకాశాన్ని అందిస్తున్నాం. వండర్ఫుల్ అండి. సో మీరు అన్నారు ఇప్పటికి అంటే 50 states లో కూడా మనం ఈ కాంపిటీషన్స్ ని చేస్తున్నామని చెప్పారు. సో ఇప్పటికి ఎన్ని నగరాల్లో మీరు ఈ పోటీలు చేయడం ప్రస్తుతానికైతే జరిగింది? 10 రాష్ట్రాలలో మనకి నాష్విల్, తర్వాత వచ్చేసి ర్యాలీ, డాలస్, తర్వాత మనకి ఫిలడెల్ఫియా, వర్జీనియా, షార్లెట్, అట్లాంటా, ఆస్టిన్ అండ్ షికాగో అండ్ న్యూజెర్సీ. ఇక్కడ మనకి నాష్విల్కి వస్తేనేమో ఇక్కడ అంటే ప్రతి రాష్ట్రంలో కూడా అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రంలో కూడా అమెరికన్ తెలుగు అసోసియేషన్ కి ఆర్సీలు ఉంటారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, ఫౌండింగ్ మెంబర్స్ ఉంటారు. వారి యొక్క సహకారంతోనే ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మనకి నేషనల్ వస్తేనేమో వంశీ నూకల గారు, అలానే రామకృష్ణారెడ్డి అలా గారు, వాళ్ళందరూ అండ్ లావణ్య నూకల గారు, వీళ్ళందరూ కలిసి అక్కడ నాష్విల్లో April 6th మనం సెమీఫైనల్స్ కండక్ట్ చేశాము. అంటే సెమీఫైనల్స్ కి ముందుగా కూడా ప్రతి కంటెస్టెంట్ కూడా ఫస్ట్ యూట్యూబ్ ద్వారా మాకు ఒక లింక్ పంపాలి. అంటే బేసికల్గా ఏంటంటే స్క్రీనింగ్ అది. అక్కడ కనీసము భావము కానీ, శృతి కానీ, లయ కానీ, ధారణ కానీ, తర్వాత ఉచ్చారణ కానీ ఇవన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయా లేదని చూసుకోవడానికి మనము స్క్రీనింగ్ చేసి తర్వాత వాళ్ళని మనం సెమీ
సెమీఫైనల్ కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో అలా ఈ అన్ని ఇప్పుడు ఈ 10 రాష్ట్రాలలో ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా యూట్యూబ్ ద్వారా మనకి వాళ్ళని స్క్రీనింగ్ చేసి వాళ్ళని సెమీఫైనల్ సెలెక్ట్ చేశాము. సో నాష్విల్లో April 6 సెమీఫైనల్స్ అయింది. ర్యాలీలో April 7 సెమీఫైనల్స్ అయింది. అక్కడ రాజు పురపాటి గారు, హరి గారు అండ్ రేవంత్ రెడ్డి గారు, అలానే అక్కడ మనకి ప్రెసిడెంట్ మధు బొమినేని గారు అక్కడే ర్యాలీ నుంచి, అలానే సాయి సుధీని గారు, వీళ్ళందరి సహకారంతోనే మనం ఈ యొక్క కార్యక్రమాన్ని అక్కడ మనం ర్యాలీలో చేయడం జరిగింది. డాలాస్లోనేమో April 20కి అక్కడనేమో మనకి డాలస్లో వచ్చేసి మాకు సుంకిరెడ్డి గారు, మాధవి సుంకిరెడ్డి గారు, తర్వాత గీతా గారు అండ్ రామ్ అన్నాడి గారు, వాళ్ళందరి సహకారంతో డాలస్లో చేయడం జరిగింది. ఫిలడెల్ఫియాలోనేమో రాజు కుక్కర్ల గారు అండ్ వారి సహకారంతో మనం ఫిలడెల్ఫియాలో చేయడం జరిగింది. అండ్ వెర్జీనియాకి వస్తేనేమో గీతా దిగుమర్తి గారు, అలానే ప్రత్యూష గారు అండ్ శ్రీధర్ గారు, అలానే మనకి జయంత్ చల్ల గారు, అలానే భువనేష్ భుజాల గారు అండ్ శ్రీధర్ బండారు గారు, వీళ్ళందరి సహకారంతోనే అక్కడ మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. షార్లెట్లోనేమో వెంకట సబసాని గారు వారి ఆధ్వర్యంలో ఈ షార్లెట్లో April 28న చేయడం జరిగింది. April 15th ఏమో అట్లాంటాలో, ఇక మనకు తెలిసి అట్లాంటాలో ఇక్కడంతా కూడా ఫౌండింగ్ మెంబర్స్ ఉన్నారు, అలానే కోర్ కమిటీ అందరు కూడా ఉన్నారు. కిరణ్ పాషం గారు, కరుణాకర్ ఆసిరెడ్డి గారు, అనిల్ బొద్దిరెడ్డి గారు, అలానే గౌతమ్ గోలి గారు, ప్రశాంత్ ఆసిరెడ్డి గారు అండ్ మనకి ఆర్సీలో వచ్చేసి సందీప్ రెడ్డి గుండ్ల అండ్ ఉదయ గారు అండ్ కిషన్ దేవునిర్ గారు అండ్ గణేష్ కాసం గారు అండ్ మిగతా వాళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ మనం అట్లాంటాలో April 15న చేసుకోవడం జరిగింది. అండ్ ఆస్టిన్లో April 20కు చేసుకోవడం జరిగింది. అక్కడ వచ్చేసి నర్సిరెడ్డి గుడికొప్పుల గారు అండ్ శామ్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో మనము ఆస్టిన్లో April 20న చేసుకోవడం జరిగింది. అండ్ షికాగోలో వచ్చేసి ఇప్పుడు May 4న షికాగోలో జరుగుతుందండి. సాయినాథ్ బోయపల్లి గారు అండ్ మహేష్ కుమార్ గారు వారి సహకారంతో అండ్ అక్కడ ఉన్నటువంటి ఆర్సీలందరి సహకారంతో ఈ షికాగోలో జరుగుతూ ఉంది. న్యూజెర్సీలో వచ్చేసి April 20న కంప్లీట్ చేయడం జరిగింది. సంతోష్ రెడ్డి గారు అండ్ తర్వాత గీతా గారు అండ్ అక్కడ ఉన్నటువంటి ఆర్సీలందరూ కూడా అండ్ ఆటా టీం అందరి సహకారంతో మనం అక్కడ న్యూజెర్సీలో April 20th. సో ఓన్లీ ఒక May 4th మాత్రమే మనకు షికాగోలో రేపు అవుతుంది. దాంతో తర్వాత May 5th ఏమో వర్చువల్ కార్యక్రమం. దాంతో మొత్తానికి సెమీఫైనల్ సెగ్మెంట్ అంతా కంప్లీట్ అవుతుంది. వారందరూ కూడా ఫైనల్స్ కి మనకి June 8న సాటర్డే రోజున మనం ఫైనల్స్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది అట్లాంటా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్లో. సో జనార్దన్ గారు, మీరు చెప్పినట్టు చాలా మంది ఈ పోటీలు నిర్వహించడానికి ఎంత కృషి చేస్తున్నారని మనకి అర్థమవుతోంది. సో మరి మాటల్లో ఇప్పుడు మనకి మన జుమ్మంది నాదం కోచైర్ శ్రీవల్లి శ్రీధర్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారండి. ఆవిడ షీజ్ అ పాడతా తీయగా ఫైనలిస్ట్ అండ్ అలాగే మంచి సింగర్ అండ్ అలాగే ఒక గ్రేట్ టీచర్ కూడా, రాగం తానం పల్లవి అనే ఒక అకాడమీకి. సో లెట్స్ వెల్కమ్ శ్రీవల్లి గారు. హలో అండి శ్రీవల్లి గారు, ఎలా ఉన్నారు? నమస్తే అండి. యా, థ్యాంక్ యూ. సో మాకు తెలుసు మీరు అందరూ కూడా ఆట కన్వెన్షన్ పనుల్లో చాలా నిమగ్నం అయి ఉన్నారు. అండ్ ఇప్పటి వరకు మాకు జనార్దన్ గారు చెప్తున్నారు ఎన్నెన్ని కేటగిరీస్ లో మీ పోటీలు జరుగుతున్నాయి ఏంటి అని. సో మరి మీ మాటల్లో వినాలి అంటే ఒకసారి అసలు ఏం కేటగిరీస్ ఉన్నాయి, ఎలా అంటే ఎవరైనా పాల్గొనొచ్చా, వాటి గురించి చెప్తారు మా ప్రేక్షకులకి? యా, డెఫినెట్ గా అండి. జుమ్మంది నాదం అనే ఒక సింగింగ్ కాంపిటీషన్ ఆట కన్వెన్షన్ లో 2012 లో జాయిన్ అయింది. అప్పటి నుంచి 2012 నుంచి ఇప్పటి వరకు అంటే ఎవ్రీ 2 years కన్వెన్షన్ అవుతుంది కాబట్టి పుష్కరం అని చెప్పుకోవచ్చు. ఈ ఇయర్ తో పుష్కరం జుమ్మంది నాదానికి. సో జుమ్మంది నాదం సింగింగ్ కాంపిటీషన్ బేసిక్ గా ఇందులో 7 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఎవరైనా పాల్గొనొచ్చు. 60 సంవత్సరాలనే కాదు, మేము అసలు ఇంకా 7 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు జూనియర్ కేటగిరీ, 15 and above ఎవరైనా సరే సీనియర్ కేటగిరీ అని పెట్టాము. సిగ్మెంట్స్ వచ్చేసి నాన్ క్లాసికల్ అండ్ క్లాసికల్. క్లాసికల్ వచ్చేసి ఓన్లీ తెలుగు అండ్ సాంస్క్రిట్ లాంగ్వేజెస్ లో పెట్టాము. అండ్ నాన్ క్లాసికల్ వచ్చేసి అది మూవీ సాంగే అవసరం లేదు, ఫోక్ సాంగ్ అయినా అవ్వచ్చు, ప్రైవేట్ సాంగ్ అయినా అవ్వచ్చు, ఇంకేమైనా లలిత సంగీతానికి సంబంధించిన ఏదైనా అయి ఉండొచ్చు. సో ఈ విధంగా సిగ్మెంట్స్ 2 కేటగిరీస్ జుమ్మంది నాదానికి. ఓకే. సో మొత్తానికి రాగం ఏదైనా తానం ఏదైనా అంటే చక్కగా పాట పాడి ఆ గళానికి ఆ స్వరానికి అక్కడ చక్కగా పాడితే దాన్ని బట్టి జడ్జింగ్ ఉంటుంది అంటారు అయితే. అంతే. సో యా, మా నెక్స్ట్ క్వశ్చన్ అయితే నేను ఇప్పుడు జనార్దన్ గారిని అడగాలి, ఎందుకంటే ఆయన చాలా స్టేజ్ లో పాడారు, మరి ఆయనకి ఇంకా పాడిన అనుభవాలు ఎక్కువ ఉన్నాయి. సో మరి జనార్దన్ గారు, అంటే జడ్జింగ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు చూసుంటారు కదా, సో జడ్జింగ్ ఎలా చేస్తున్నారు అంటే కన్వెన్షన్ లో ఒకవేళ ఫైనల్ కి రావాలి అంటే ఇప్పుడు మా ప్రేక్షకులు చాలా మంది ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు. సో
మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ఎలాంటి టిప్స్ ఉంటే మేము ఫైనల్లో బేసికల్ గా మనకి గెలుస్తామని? ప్రతి కంటెస్టెంట్ కి జడ్జెస్ కి మనకి ఏంటంటే స్కోరింగ్ షీట్ ఒక 5 కేటగిరీస్ లో ఉంది. ఓకే. సో శృతి ఒకటి అంటే లయ, తర్వాత మళ్ళీ డిక్షన్ మామూలుగా అంటే వాళ్ళ ఉచ్చారణ ఎట్లా ఉందనేది, తర్వాత ఓవరాల్ పర్ఫార్మెన్స్. ఓకే. శృతి అండ్ లయ అండ్ ఆల్సో వాళ్ళ యొక్క ఉచ్చారణ, తర్వాత భావం కూడా, అండ్ ఓవరాల్ తాళం. పర్ఫార్మెన్స్. ప్రతి కేటగిరీకి ఏంటంటే 20 పాయింట్స్. ఓకే. 20 పాయింట్స్ ఇచ్చేసి వాళ్ళకి టోటల్ 100 పాయింట్స్కి ఎవరికైతే హైయెస్ట్ గా వస్తాయో వాళ్ళను విన్నర్ గా, తర్వాత మళ్ళీ సెకండ్ ప్లేస్ వచ్చేసి రన్నర్ గా, వీరు జడ్జెస్ ఈ మార్క్స్ బేస్ ద్వారా వాళ్ళని మనం ఎంపిక చేయడం జరుగుతుందండి. ఓకే. సో ఇప్పుడు బేస్డ్ ఆన్ ఆల్ దోస్ కేటగిరీస్ మీరు ఫైనల్ పర్సన్ డిసైడ్ చేస్తారు. బట్ ఇట్ విల్ బి వెరీ టఫ్ అనుకుంటా కదండి, ఇన్ని స్టేట్స్ నుంచి ఇంతమంది కళాకారుల్ని జడ్జ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో నాకు తెలిసి మీకు ఇంకా ఛాలెంజ్ పెరిగిపోతూనే ఉంది డే బై డే, ఫర్ షూర్ గా. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ శ్రీవల్లి గారిని అడుగుతాను. సో ఐ థింక్ మీరైతే ఇంకా పాడతా తీయగా అలాంటి పెద్ద పెద్ద కాంపిటీషన్స్ లోనే పాడారు. సో మీకు అంటే ఆ బైఫకేషన్స్, ఆ స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుంది మీరే బాగా చెప్పగలుగుతారేమో మా ఆడియన్స్ కి. మరి జనరల్ గా అంటారు కదండి, అంటే అమెరికాలో కూడా ఇండియాకి ధీటుగా అందరూ పాటలు పాడుతున్నారు. అంటే ఇప్పుడు మేము వింటున్నాము, అండ్ అలాగే ఇండియాకి ఏ మాత్రం తీసిపోకుండా చేస్తున్నారు. సో ఇక్కడ ఏమైనా సర్టిఫికేషన్స్ లాంటివి అలా ఏమైనా ఉంటాయా? అంటే ఏమైనా నేర్చుకోవడానికి మనకి ఏమైనా స్కోప్ ఉంటుందా? డెఫినెట్ గా అండి. యాక్చువల్ గా యాజ్ యూ సెడ్ ఐ రన్ అకాడమీ. నాకు రాగం తాళం పల్లవి అని క్లాసికల్ మ్యూజిక్ అకాడమీ ఉంది. సో బేసిక్ గా మనకి ఆనందించాల్సిన విషయం ఏంటి అంటే, యుఎస్ లో పిల్లలు ఇండియాలో అయినా కూడా ఎవరో కొంతమంది బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సంగీతం నేర్చుకుంటారేమో కానీ, బట్ మీరు అమెరికాలో చూస్తే ప్రతి ఇంటికి ఒకళ్ళు డెఫినెట్ గా సంగీతం, డాన్స్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. మనకి తెలుగు అసోసియేషన్స్ ఏం తక్కువ కాదు. అలాగే ఇక్కడ సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీ అని చెప్పి మనకి హైదరాబాద్ లో ఉన్న తెలుగు యూనివర్సిటీలో టైఅప్ అయి ఉంది. అలాగే పద్మావతి యూనివర్సిటీ తిరుపతిలో ఉన్నది తానా వాళ్ళు టైఅప్ అయి ఉన్నారు. సో వీళ్ళు ఈ 2 యూనివర్సిటీస్ ద్వారా మనకి సర్టిఫికేషన్ కోర్సెస్ అనేవి ఉన్నాయి. కర్ణాటిక్ అడ్వాన్స్ డిప్లొమా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 కోర్సెస్ ఉన్నాయి. వాటితో పాటు ఏంటండి డిప్లొమా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 సర్టిఫికేషన్స్ అయ్యాక డిప్లొమా కూడా ఉంది. అలాగే మాస్టర్స్ కోర్స్ కూడా ఉంది. కర్ణాటిక్ ఇన్స్ట్రుమెంట్ లో ఉంది, కూచిపూడి, భరతనాట్యం, అలాగే వైలిన్. సో ఈ 2 యూనివర్సిటీస్ అన్నిట్లో ఇటువంటి కోర్సులు. సో దీనికి ప్రవేశ అర్హత వచ్చేసి 10 ఇయర్స్ నుంచి ఎవరైనా ఎలిజిబుల్ అండి ఎగ్జామ్స్ రాయడానికి. సో దానితో పాటు ఈ ఎగ్జామ్స్ రాస్తే మనకి హై స్కూల్ క్రెడిట్స్ కూడా ఉన్నాయి ఇండియన్ ఆర్ట్స్ కి. దట్ ఈస్ వెరీ గుడ్ పాయింట్. యూనో హూ ఎవర్ ఈస్ లెర్నింగ్ మ్యూజిక్ కానీ లేకపోతే డాన్స్ కానీ ఎవరైతే సర్టిఫికేషన్ డిప్లొమా చేస్తారో మనకి దానివల్ల క్రెడిట్స్ కూడా ఉన్నాయి. దాన్ని మనం చాలా ఆనందించాల్సిన విషయం బేసిక్ గా. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా ప్రేక్షకులకి. ఎందుకంటే ఇప్పుడు మనం మామూలుగా ఏమనుకుంటాము, ఇది ఒక ప్యాషన్ లాగా నేర్చుకోవడమే అనుకుంటాం, కానీ దీనికి కాస్త చదువుతో కూడా ముడిపెట్టి చక్కగా అక్కడ కూడా అంటే అన్ని రకాలుగా మన విద్య కళ పనికొస్తుందంటే చాలా మంచి విషయం. సో థ్యాంక్స్ ఫర్ షేరింగ్ విత్ అవర్ ఆడియన్స్ అండి. సో మరి జనార్దన్ గారు, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు విన్నర్స్ అంటే పాడుతున్నారు, విన్ అవుతారు, ఒక పాయింట్ లో ఎవరో ఒక కపుల్ ఆఫ్ విన్నర్స్ ఉంటారు. సో మరి ఇలాంటి విన్నర్స్ కి అంటే ఇంకా ఇది ఒక్కటేనా, లేకపోతే ఇంకేమైనా వేదికలు ఉన్నాయా, అంటే అవకాశాలు ఏమైనా వస్తాయా దీని తర్వాత? అంటే మనకి ఇప్పుడు సెమీఫైనల్స్ లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా మనకి కన్వెన్షన్కి వచ్చి ఇక్కడ వాళ్ళు పర్ఫామ్ చేయడం జరుగుతుందండి. విన్నర్స్ కి, రన్నర్స్ కి అంటే ఇప్పుడు మనం ఏదైతే విభాగాలు ఉన్నామో క్లాసికల్ అండ్ సెమీ క్లాసికల్. క్లాసికల్లో మనకి ఏజ్ కేటగిరీ వచ్చేసి 7 to 14 ఇయర్స్, నాన్ క్లాసికల్లో కూడా 7 to 14 ఇయర్స్, తర్వాత 15 అండ్ అబోవ్ మనకి జూనియర్స్, తర్వాత 15 అండ్ అబోవ్ ఏమో మనకి సీనియర్స్. ఓకే. వీళ్ళకి మనము జడ్జెస్ ఎవరైతే మనకి సెలబ్రేట్ జడ్జెస్ వస్తున్నారు, మనకి నిహాల్ కుండూరు గారు, అలానే కాసాల శ్యామ్ గారు. ఓకే. సో వారిద్దరు ప్రస్తుతానికైతే మనకి న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు. సో వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం ఎవరైతే మనకి విన్ అవుతారో వాళ్ళకి ట్రోఫీ అందజేయడం జరుగుతుంది ఆ మహావేదిక పైన, ఇది అమెరికన్ తెలుగు అసోసియేట్ కన్వెన్షన్ మహావేదిక పైన. తర్వాత మళ్ళీ వాళ్ళతో పాటు ఈ విన్నర్స్ రన్నర్స్ అందరినీ కూడా మనము ఒక మెడ్లీ కార్యక్రమం వీళ్ళందరితో కూడా ఈ 10,000 15,000 మంది ఎవరైతే తెలుగు ప్రజలు మన కన్వెన్షన్కి వస్తున్నారో వాళ్ళందరి ముందర కూడా ఈ పాడే అవకాశం ఉంటుంది. వారి యొక్క
స్వరము నచ్చి వారి పర్ఫార్మెన్స్ నచ్చి అక్కడ ఉన్నటువంటి సంగీత దర్శకులు వారికి మూవీలో కూడా అవకాశం ఇవ్వడానికి కూడా ఆ, రావచ్చండి. బావండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. అయితే మరి ఇంకెందుకు ఆడియన్స్, మరి ఈ పోటీలో పాల్గొంటున్న వాళ్ళు ఎవరైనా ఫ్యూచర్ లో అంటే ఆ జీల్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా మూవీస్ లో ప్లేబ్యాక్ కూడా సింగర్ గా వారు పాడొచ్చు. కూడా yeah. సో యా, వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. అంటే ఇలాంటి ప్లాట్ఫామ్ కూడా దొరకడం చాలా కష్టం. ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ లో అందరూ పాడుతున్నారు, కానీ ఎంతమంది ప్రతిభని గుర్తించి ఒక నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళే ఆపర్చునిటీ దొరకడం కష్టము. సో థ్యాంక్ యూ గైజ్, మీరు అలాంటి ఒక చక్కటి ప్లాట్ఫామ్ ని మాకు ప్రొవైడ్ చేసి ముందుకు వెళ్ళడానికి ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి శ్రీవల్లి గారు, మీరు ఆల్రెడీ ఒక టీచర్, చాలా మంది స్టూడెంట్స్ ని మీరు ట్రైన్ చేస్తూ ఉంటారు. సో మీకు తెలుసు కాంపిటీషన్స్ లో చాలా డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఇది ఉంటుంది. సో పిల్లల తల్లిదండ్రులకి, మా ప్రేక్షకులకి, ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి మీరేం అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నారు? నేనైతే ఒకటే చెప్తానండి పేరెంట్స్ కి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, పిల్లలు మా పేరెంట్స్ కి ఇంట్రెస్ట్ వల్ల పిల్లల్ని సంగీతానికో, డాన్స్కో, లేకపోతే ఏ ఆర్ట్స్కో చిన్నప్పుడు మేము నేర్చుకోలేకపోయాం, అందుకని వీళ్ళకైనా నేర్పించాలి అని పంపిస్తారు. సో అది ఆ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళు ఎప్పుడు డెవలప్ చేసుకున్నారు అంటే, కొంతమందికి పిల్లలకి చిన్నప్పటి నుంచే ఉంటుంది. పేరెంట్స్ కి ఏంటంటే ఇక వినగా 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 మాకు ఇంట్రెస్ట్ ఉందని రియలైజ్ అవుతారు. సో డోంట్ టేక్ డెసిషన్ ఇన్ లిటిల్ స్పాన్ ఆఫ్ టైం. అంటే ఒక 1-2 months పంపించేసి వీడు అసలు ప్రాక్టీస్ చేయట్లేదు లేదు అని అంటే, ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్, ఫర్గెట్ అబౌట్ ద ఆర్ట్స్ అండి. ఇప్పుడు జుమ్మంది నాదం కాబట్టి పాటల గురించి మాట్లాడుకుంటున్నాం. స్కూల్ కి పంపించి 1-2 months ఏడుస్తున్నాడని చెప్పి ఇంట్లో కూర్చోబెట్టుకోలేం కదా. అలాగే ఏదైనా సరే మనం పేషెన్స్ తో దానికి ఒక టైం ఇవ్వాలి, దానికి ఒక టైం రావాలి. ఫస్ట్ నేర్చుకోవడానికి మనం దానికి కృషి చేయాలి, ఏ ఆర్ట్ నైనా సరే. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది డెఫినెట్ గా మనం బిలీవ్ చేయాలి, అదే నమ్మాలి. సో దట్ ఈస్ ఫ్యాక్ట్. అందుకని దేనికైనా కొంచెం టైం ఇవ్వండి, పేషెన్స్ ఇవ్వండి, దానికి తగ్గట్టు కృషి చేయండి, ఫలితం డెఫినెట్ గా లభిస్తుంది. సో ఇన్స్టెంట్ గా రిజల్ట్స్ రావాలి అని అంటే క్రాష్ కోర్స్ అలాంటివి ఏమీ ఉండవు. తపస్సు చెయ్యాలి. ఆర్ట్స్ లోకి పైకి రావాలి అని అంటే తపస్సు చేయాలి, అదొక్కటే నేను చెప్తాను. ఎనీథింగ్, ఎనీ ఆర్ట్స్, యూ షుడ్ డెఫినెట్లీ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో గివ్ అ పేషెన్స్, వర్క్ హార్డ్, లర్న్ థరోలీ. వండర్ఫుల్ అండి. సో డెఫినెట్ గా మీరు చెప్పిన ఏకీభవిస్తానండి. యా, నేను కూడా ఏకీభవిస్తాను. ఓ వండర్ఫుల్, డెఫినెట్ గా బాగా చెప్పారు. ఎందుకంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఒక కళ కానీ ఏదైనా సాధించాలంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి, సక్సెస్ కి షార్ట్ కట్ లేదు. సో స్లోగా లేదు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళాలి, అప్పుడే మనము ఆ శిఖరాలను అధిరోహించగలము. సో థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చెప్పారు. సో మరి జనార్దన్ గారు, మీరు నాకు తెలిసి జుమ్మందినాదంతో పాటు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, ఆటలో చాలా ఎక్సైటింగ్ ఉన్నాయి అని విన్నాము. మరి వాటి గురించి మా ప్రేక్షకులకి చెప్తారా? ఇప్పుడు మనకి ముఖ్యంగా ఏంటంటే, అందరికీ తెలుసు ఎంత ఎక్సైటింగ్ గా యూత్ కి కానీ తర్వాత మనందరికి కూడా విజయ్ దేవరకొండ గారు. సో ఉమ్. విజయ్ దేవరకొండ గారు వస్తున్నారు. అట్లనే మనకి జాహ్నవి కపూర్ గారు వస్తున్నారు, వెంకటేష్ గారు వస్తున్నారు, తర్వాత శ్రీకాంత్ గారు, తనికెళ్ళ భరణి గారు, తర్వాత మనకి ఈ మధ్యన వచ్చినటువంటి మూవీ యానిమల్ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు, ఇంకా చాలా మంది. అంటే ఇంకా ప్రస్తుతానికైతే మనకి వాళ్ళ ఈ ఆర్టిస్టులు వస్తున్నారని తేలడం జరిగింది. తర్వాత కాకపోతే ఇంకా రానున్న రోజులలో ఇంకా చాలా మంది సినీ కళాకారులతో పాటు సాహితీవేత్తలు, తర్వాత పొలిటికల్ లీడర్స్, వీళ్ళందరూ కూడా రాబోతున్నారండి. సో దాంతోపాటు పసందైన భోజనం, మన తెలుగు వారికి నచ్చేటువంటి ఒక పసందైన భోజనం కూడా అంతమందికి 15,000 మందికి 10 నుంచి 15,000 మందికి సరిపడేటువంటి మంచి పసందైన భోజనం కూడా, దాంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు మాకు ఇక్కడ అట్లాంటాలో వచ్చేసి నీలిమ గడ్డమన్ గారు, అట్లనే శ్యామ్ మల్లవరపు గారు అండ్ ఉదయ్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ప్లస్ కోర్ టీమ్ ఆధ్వర్యంలో మంచి సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా రూపుదిద్దుకుంటున్నాయి. సో సో ప్రస్తుతానికైతే ఇవి జరుగుతున్నాయండి. వండర్ఫుల్ అండి. సో మొత్తానికి మాకైతే ఒక మంచి ఫీస్ట్ తో పాటు సూపర్ ఎంటర్టైన్మెంట్ అండ్ అలాంగ్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ లో అందరినీ ఎంటర్టైన్ చేయాలని మీరు గట్టిగా నిర్ణయించుకున్నారని అర్థమవుతోంది, ఆటా టీమ్ కోర్ కమిటీ. సో మరి శ్రీవల్లి గారు, అంటే ఇంతమందిని కోఆర్డినేట్ చేయడము, అంటే ఇంతమంది పిల్లల్ని చూస్తున్నారు, సో మెనీ టాలెంటెడ్ కిడ్స్ అరౌండ్ యూ, పేరెంట్స్, పిల్లలు, లైక్ అంటే ఎవ్రీ ఏజ్ గ్రూప్ యూ హ్యావ్, రైట్? సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు? అంటే ఇంతమందిలో ఎలా సెలెక్ట్ చేయాలి అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? వన్ థింగ్ ఐ కుడ్ సే అంటే, యాజ్ ఇఫ్ ఐ గో టు మై పాస్ట్, మనకి ఇండియాలో
డెఫినెట్ గా కాంపిటీషన్స్ ఆర్ లిమిటెడ్ టు సర్టన్ ఏజ్. అంటే ఒక ఏజ్ దగ్గర నుంచి, అది చిన్నప్పుడు 6 years నుంచి అని అంటే మాక్సిమం లిమిట్ విల్ బి 25 to 30 క్లోజ్ అయిపోతుంది. సో ఒక మంచి విషయం ఏమిటి అని అంటే, మనం విదేశాల్లో ఉంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళని ఎంకరేజ్ చేసే విషయం నాకు చాలా నచ్చింది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ ఏజ్ కానీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ టాలెంట్ కానీ, ఒక అవకాశాన్ని అయితే డెఫినెట్ గా విదేశాల్లో ఉండే సంస్థలు కానీ, తెలుగు అసోసియేషన్స్ కానీ వాళ్ళకి ఒక అవకాశాన్ని మటుకు డెఫినెట్ గా మనకి ఇస్తున్నారు. ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే మటుకు యూ విల్ బికమ్ ఏ స్టార్ ఫర్ ష్యూర్. సో ఇవాళ రేపు ఉన్న సోషల్ మీడియా డేస్ లో ఫర్ ష్యూర్ గా మీకు తెలియంది ఏం లేదు. సో మనల్ని మనం ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటే యూ విల్ సీ ద రిజల్ట్స్. సో కాంపిటీషన్ ఈజ్ ఎవ్రీవేర్. యాజ్ యూ సెడ్, ఇంతమందిని చూస్తున్నాము అని అంటే కాంపిటీషన్ ఈజ్ ఎవ్రీవేర్, బట్ డెఫినెట్లీ ద టాలెంట్ విల్ స్టాండ్ అవుట్. వండర్ఫుల్ అండి, చాలా బాగా చెప్పారు. సో డెఫినెట్ గా టాలెంట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం గుర్తింపబడుతుంది అండ్ ఇలాంటి ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ప్రోత్సహిస్తారని మీరు చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. సో మరి శ్రీవల్లి గారు లావణ్య గారు, చెప్పండి. ఈ సందర్భంగా కూడా అంటే తెలుగు సంస్థలన్నింటినీ, ముఖ్యంగా అంటే అమెరికన్ తెలుగు అసోసియేషన్ సంస్థను అభినందించాలి. అలాగే తెలుగు సంస్థలు మన యొక్క సంస్కృతిని ముందుకు తీసుకెళ్తున్నందుకు వారందరిని అభినందించాలి. అవును, నిజంగా చెప్పాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్ గా ఉన్నాను గ్రేటర్ అట్లాంటి తెలంగాణ సొసైటీకి. ఎంత కష్టం ఉంటుందంటే ఫండ్స్ తెచ్చుకోవడం కానివ్వండి, తర్వాత ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా సమన్వయం చేయడం కానివ్వండి, కమిటీస్ అన్నింటిని ఏర్పరచుకోవడం కానివ్వండి, రాత్రింబవళ్ళు కష్టపడితే గానీ ఈ కార్యక్రమాలు నాకు తెలిసైతే కోర్ టీం కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కూడా ఈ కన్వెన్షన్ అయ్యేంత వరకు నాకు తెలిసి 2-3 గంటలు ప్రతిరోజు నిద్రపోతేనే వాళ్ళకి ఎక్కువ నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే కొన్ని వందల వేల పెళ్లిళ్ళు చేసినంత సమానం అండి ఒక కన్వెన్షన్ చేయాలంటే. అవును, ఎందుకంటే ఒక చిన్న అసోసియేషన్ కి ప్రెసిడెంట్ ఉంటే నాకు ఇంత ఇట్లాంటి కన్వెన్షన్ చేయాలంటే ఆషామాషి కాదు. ముఖ్యంగా ఫండింగ్, అది చాలా అది ఉంటేనే కదండి అన్ని ముందుకెళ్తాయి. దాంతో పాటు కార్యక్రమాలన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాలంటే చాలా కష్టం. కాబట్టి ఎంతో అంకిత భావంతో అందరూ చాలా చక్కగా పనిచేస్తున్నారు. అంతే అండి, అందరి సమిష్టి కృషి ఉంటే తప్ప ఇంత పెద్ద కన్వెన్షన్ అవ్వదు. అండ్ నాకు తెలిసి దాదాపు 900 మంది వాలంటీర్స్ అండ్ కోర్ కమిటీ ఈ కన్వెన్షన్ సక్సెస్ఫుల్ చేయడానికి వర్క్ చేస్తున్నారని విన్నాను. సో ఇట్స్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ అండ్ కుడోస్ టు ఆల్ ఆఫ్ యూ. నిజంగా మీరు అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సెగ్మెంట్ అలా తీసుకొని ఎంతో టైం, ఎందుకంటే పర్సనల్ టైం కూడా పెట్టాలి, ఎఫర్ట్స్ పెట్టాలి. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అంటే హ్యావింగ్ అ ఫ్యామిలీ బ్యాక్ ఎండ్ అట్ హోమ్, మళ్ళీ అన్ని చూసుకొని ఇలాంటి ఈవెంట్స్ డిఫరెంట్ స్టేట్స్ లో నాకు తెలిసి ఒక చైర్ అండ్ కో చైర్ గా ఉన్నప్పుడు మీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇంకా డబుల్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా చాలా చక్కగా హ్యాండిల్ చేస్తున్నారు. సో కుడోస్ టు యూ, బోత్ ఆఫ్ యూ. సో దాంతో పాటు మాకు టీం కూడా ఉందండి. మాకు అడ్వైజర్ మెంబర్ వచ్చేసి సత్య కర్ణాటి గారు, అట్లానే మనకి అరుణ్ కావెట్టి గారు ఉన్నాడు, విజయ్ కుమార్ వింజమర గారు, అట్లా రామరెడ్డి తేటలి, అట్లానే శెట్టి అండ్ దీపికారెడ్డి, మనకి మౌనికారెడ్డి చింతల, వీళ్ళందరూ కూడా మాకు టీం ఉంది. ఈ టీం అంతా కూడా మనకి చక్కగా పనిచేస్తా ఉన్నారు, బ్యాక్ ఎండ్ అందరూ కూడా. సో దాంతో మేము అంతా కూడా అందరం కూడా షేర్ చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. వండర్ఫుల్ అండి. సో టీమ్ వర్క్ ఇస్ ద బెస్ట్ వర్క్ అంటారు కదా. సో అలా మీ టీం అందరూ మీకు సపోర్ట్ చేస్తున్నారు. దట్స్ వండర్ఫుల్. సో శ్రీవల్లి గారు, అంటే మిమ్మల్ని అడగాలి, ఈ 3 రోజుల పండగనే పిలవాలనుకుంటున్నాను నేను దీన్ని. మనకి చక్కగా అట్లాంటాలో ఒక అందమైన పండగని మాకు అందిస్తున్నారు. సో ఎంతమంది వస్తారు అనుకుంటున్నారు అండ్ వీటి అరేంజ్మెంట్స్ గురించి మా ప్రేక్షకులకే చెప్తారా? దాదాపుగా కన్వెన్షన్ అనేది అందరికీ తెలిసిన విషయమే. దేశంలో ఉన్న నలుమూలల అన్ని ఉండే తెలుగు వాళ్ళంతా ఒక ప్లేస్ లో గ్యాదర్ అవుతారు. సో అమెరికన్ తెలుగు అసోసియేషన్ 18th యూత్ కాన్ఫరెన్స్ కి దాదాపుగా 15,000 నుంచి 20,000 మంది వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నాము. ఎందుకంటే దాదాపుగా ఉన్న అన్ని స్టేట్స్ లో ఉండే తెలుగు వాళ్ళు జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అదే మెయిన్ మోటో. కాబట్టి వీ హ్యావ్ ఎ మ్యాట్రిమోనీ సర్వీసెస్ టు సింగిల్స్ ఎవరన్నా ఉంటే చూసుకోవడం. మళ్ళీ అలాగే అల్యూమినీ కార్యక్రమాలు ఉన్నాయి, అలాగే సీతారామ కళ్యాణం ఉంది. సో ఒక్క ప్లేస్ లో తెలుగు వాళ్ళకి అన్ని విధాలుగా, ఇట్స్ నాట్ ఓన్లీ పండుగనే కాదు, మొత్తం సంవత్సరం మొత్తం జరుపుకునే వేడుకలన్నీ ఈ 3 రోజుల్లో అంగరంగ వైభవంగా కన్వెన్షన్ రెడీ అవుతుంది. వండర్ఫుల్ అండి. సో మేము ఒక్కసారి కన్వెన్షన్ అలా అడుగు పెడితే మాకు పంచభక్ష పరమాణాలాగా అన్ని రుచుల్ని పరిచయం చేస్తున్నారు అనమాట. సో ఇటు అలానే మన తమన్ గారి ఆధ్వర్యంలో సంగీత కచేరీ కూడా ఉంటుంది. ఓ వావ్, వండర్ఫుల్. గ్రాండ్ ఫినాలే.
సో మరి ఇంత హడావిడి, ఇంత వందల మంది పనిచేస్తున్నారు కదా జనార్దన్ గారు, మరి వీటికి టికెట్లు ఎక్కడ దొరుకుతాయి? మరి మాలాంటి ప్రేక్షకులు వచ్చి వాటిని ఎంజాయ్ చేయాలంటే ఎలా, ఏమిటి, వాటి గురించి మా ప్రేక్షకులకు చెప్తారా? తప్పకుండా అండి. ATAconference.org అండి. ఓకే, ఓకే. ATAconference.orgకి వెళ్తే అక్కడ రిజిస్ట్రేషన్ లింక్స్ ఉన్నాయండి. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎర్లీ బర్డ్ ఎవరైనా ముందుగానే ఐ థింక్ ఒక డెడ్ లైన్ డేట్ పెట్టినారు. ఆ ఓకే. డెడ్ లైన్ డేట్ లోపల కొనుక్కుంటే $60 బేసికల్గా ఏంటంటే ఇట్స్ కవర్స్ 2 days. ఓ సాటర్డే జూన్ 8th అండ్ 9th, సాటర్డే అండ్ సండే మొత్తానికి వాళ్ళకి ఎంట్రీ ఉంటుందండి. సో ఓకే. కాబట్టి రావాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే అనుకుంటున్నారో తప్పకుండా ముందుగానే తీసుకుంటే $60, ప్రస్తుతానికి $60 ఉందండి. తర్వాత మీకు తెలుసు కదండి, ఇప్పుడు ఇంతమందికి ఏర్పాటు జరుగుతున్నాయి కాబట్టి అందరు ముందుగానే తీసేసుకుంటే దాన్ని ఆ రిజిస్ట్రేషన్ కూడా క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశాన్ని అందరూ కూడా, తెలుగు ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని టికెట్లు ముందుగా కొనుక్కున్నట్లయితే మీరు కన్వెన్షన్కి రావడానికి అవకాశం ఉంటుంది. అలానే డోనర్స్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. సో అన్ని ఏర్పాట్లన్నీ కూడా ATAconference.orgలో పొందుపరచడం జరిగింది. తప్పకుండా అండి. సో మా ప్రేక్షకులు అందరూ కూడా ఇంకా తొందరగా వెళ్ళి ఆ టికెట్స్ అన్ని కొనుక్కుంటారు డెఫినెట్ గా. ఎందుకంటే ఇంత అంటే చక్కటి ప్రోగ్రామ్స్ కానీ ఇంత ఆహ్లాదకరమైన పండుగను మాకు అందిస్తున్నారు కాబట్టి వీ డోంట్ వాంట్ టు మిస్ ఇట్. సో ATA.orgలో డెఫినెట్ గా మీ టికెట్స్ అన్ని కొనుక్కోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో మరి శ్రీవల్లి గారు, అంటే మీరు వెళ్లే ముందర మరి ప్రేక్షకులకి ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? సందేశం అంటూ కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్టు మీరు తప్పకుండా ఈ 70 కమిటీలు ఉన్నాయండి ఈ కన్వెన్షన్ కి. సో అందులో మేము వన్ ఆఫ్ ద కమిటీ, దట్ ఈస్ జుమ్మంది నాదం. మేము సాయశక్తిలో ప్రయత్నించాము. అన్ని సిటీస్ లో సక్సెస్ఫుల్ గా రేపటితో కంప్లీట్ అవుతాయి. ఎల్లుండితో మిగిలిన వాళ్ళందరికీ కూడా వర్చువల్ కాంపిటీషన్ తీసుకుంటున్నాము. దాంతో జుమ్మంది నాదం ముగిస్తుంది. ఫైనల్స్ కి అందరూ కన్వెన్షన్ కి మీట్ అవుతాము. సో we wish all the best to all the participants, and we welcome all the Telugu people across the country. Please join us for the convention and let's have a blast. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవల్లి గారు. అండ్ జనార్దన్ గారు, ఇప్పటిదాకా మీతో మాట్లాడుతూనే ఉన్నాము. సో మీరు చాలా విషయాలు జుమ్మంది నాదం గురించి పంచుకున్నారు అండ్ మా ప్రేక్షకులు కూడా చాలా తెలుసుకున్నారు. సో మరి వెళ్లే ముందర మన టీవీ5 ప్రేక్షకులకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా నాకంటే టీవీ5 అండ్ మన టీవీ ప్రేక్షకులకు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా అభినందనలండి. అండ్ మాకు అవకాశాన్ని కల్పించినటువంటి టీవీ5 అండ్ మన టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు. చెప్పాను కదండి, మన సంస్కృతి మన సంపద కాబట్టి, మనం ఒక పాశ్చాత్య దేశంలో ఉంటున్నాం కాబట్టి ఇది ఒక మంచి బ్యూటిఫుల్ అంటే మెమరీగా నిలిచిపోతుంది. మనకి ఈ పిల్లల్ని కానీ ఇక్కడ తీసుకొచ్చినట్లయితే ఆ 3 days లో ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కానీ, ముఖ్యంగా సీతారామ కళ్యాణం కానివ్వండి, అలానే తమన్ గారి మ్యూజికల్ షో కానివ్వండి, అలాగే బిజినెస్ సెమినార్లు కానివ్వండి, అలానే ఇప్పుడు చెప్పాను కదా విజయ్ దేవరకొండ లాంటి ఒక మంచి ఆర్టిస్టులు కానివ్వండి, జాహ్నవి కపూర్ కానివ్వండి, శ్రీదేవికి సంబంధించిన ట్రిబ్యూట్ కానీ, ఇట్లా అంతా అంటే చెప్పాను కదా ఒక పెళ్లి కంటే కూడా అంత సందడిగా ఉన్నటువంటి ఒక మంచి భోజనము. సో ఒక గొప్ప ఫీస్ట్ మీరు అన్నట్టుగా. సో స్ట్రెస్ రిలీఫ్ అన్నిటికీ కూడా ఒక హాయిగా మన బంధువులందరినీ కలిసినటువంటి ఒక ఆనందం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ సదావకాశాన్ని, అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారు ఇస్తున్నటువంటి అవకాశాన్ని యావత్తు అంటే ఎక్కడ ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అట్లాంటాలో జరుగుతున్నటువంటి కన్వెన్షన్కి జూన్ 7th, 8th, 9th తప్పకుండా అందరూ కూడా రావాల్సిందిగా కోరుతూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ జనార్దన్ గారు. మీ అమూల్యమైన టైంని మాకు కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అండ్ అలాగే ఇవాళ మా ప్రేక్షకులు కూడా అసలు జరగబోయే వేడుక గురించి చాలా చాలా విషయాలు తెలుసుకున్నాము. అండ్ మేము కూడా చాలా సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నాము. సో మా తరపున మేము ఎంత చేయాలో అందరం వచ్చి చక్కగా ఈ వేడుక, అంటే పెళ్లి కంటే చాలా పెద్ద వేడుక అని మీరు చెప్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ వేడుకలో పాల్గొని ఎర్లీ బర్డ్ టికెట్స్ డోంట్ మిస్ ఇట్ అండి. సో డెఫినెట్ గా టికెట్స్ అన్ని కొనుక్కొని మ్యాట్రిమోనియల్ కూడా ఉంటుంది కాబట్టి, సో యా కాబోయేటువంటి వధూవరులు ఇక్కడికి చక్కగా వచ్చి ఆ దాంట్లో కూడా పార్టిసిపేట్ అయ్యి యా భాగస్వామిని చూసుకోవచ్చు కూడా. సో చూసారు కదా వ్యూవర్స్, మీరు ఒకవేళ పెళ్లి కావాలన్నా, మీ భాగస్వాముల్ని వెతుక్కోవాలన్నా చక్కటి ప్లాట్ఫామ్. ఎందుకంటే మన తెలుగు వారు అందరూ కూడా ఒక చోట చేరి దాదాపు 15,000 మందికి పైగా వచ్చే ఒక చక్కటి ప్లాట్ఫామ్. తెలుగు వారిని అందరినీ కలుసుకొని మన వాళ్ళని మనం చక్కగా ఒక ప్లాట్ఫామ్ మనకి
అరేంజ్ చేసిన ఆట వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అండ్ అలాగే ఈ జుమ్మందినాథం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న మీకు, అలాగే మీ కోర్ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఇంకోసారి కలుద్దాం. సెలవు. ధన్యవాదాలండి.